ఈ స్టోరీ స్పెషల్‌గా శ్రీను కోసం. శ్రీను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తన ఫ్రెండ్స్‌లో కొంతమందికి బైక్స్ ఉన్నాయి. వాళ్ళలో ఒకరు వచ్చి ఇలా అడిగారు. ఏంటి శ్రీను, మీకు బానే డబ్బులున్నాయి కదా, మరి ఒక బైక్ కొనివ్వలేరా ఏంటి మీ పేరెంట్స్ అని అడగగానే శ్రీనుకి లైట్‌గా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఒక చిన్న కథ చెప్పాడు. ఒక సర్కస్ స్టేషన్‌లో టైగర్ అన్ని స్టంట్లు చేస్తూ ఉండేది. వాళ్ళ ఓనర్ దానికి 3 పూట్ల కడుపు నిండా ఫుడ్ పెట్టేవాడు. అది అక్కడ చాలా హ్యాపీగా ఉండేది. కొన్ని రోజులు గడిచాక లాస్ రావటం వల్ల ఆ సర్కస్ స్టేషన్లో ఉన్న యానిమల్స్ అన్నిటినీ ఫారెస్ట్లో వదిలేశారు. అక్కడ టైగర్ ఫుడ్ కోసం అటు ఇటు చూడటం స్టార్ట్ చేసింది. దాని వాలకం చూసిన అడవి కుక్కలు ఆ పులిని చంపి తినేశాయి. మీకు డౌట్ వచ్చుండొచ్చు, కుక్కలు పులిని చంపడం ఏంటి అని. నార్మల్గా అడవిలో పెరిగిన పులికైతే ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ సర్కస్ వాళ్ళు దాని నేచర్నే మార్చేశారు. దానికి వేటాడి తినాలి అని తెలియనే తెలీదు. అందుకే అలా జరిగింది. సో మా పేరెంట్స్ నన్ను సర్కస్లో పులిలా పెంచాలనుకోవట్లేదు, వాళ్ళు నన్ను అడవిలో పులిలా చూడాలనుకుంటున్నారు అని చెప్పి శ్రీను వాళ్ళ ఫ్రెండ్స్కి బుద్ధి చెప్పాడు. మీకు కూడా మీ పేరెంట్స్ అడిగినవన్నీ ఇవ్వట్లేదు అని బాధపడకండి. అన్నీ ఇచ్చి అసమర్థులుగా మార్చే పేరెంటింగ్ కంటే ఏదైనా మనంతట మనమే సాధించుకునే కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ ఇచ్చే పేరెంటింగ్ 100% బెటర్.